ఇప్పుడు ట్రంప్ ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచానికి తీసుకొచ్చినప్పుడు ఆయా దేశాలు రియాక్ట్ అవుతాయి. దాదాపుగా ఏ దేశాలు ఎట్లా అవుతున్నాయి అంటే అనేది చూసుకున్నప్పుడు ఆ దేశాలు రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఏంటి? మన దేశ ప్రధాని కానీ మన దేశం కోసమే పనిచేస్తున్న అత్యంత దేశభక్తుడైన మోడీ రియాక్షన్ ఏంటి? చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా ఇప్పుడు చాలా తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తున్నాయి. యూరోపియన్ దేశాలు గాని, చైనా గాని, కెనడా గాని, ఈవెన్ చిన్న దేశాలు కూడా, మెక్సికో, టర్కీ అని మీరు అన్నట్టు చిన్న దేశాలైనా పెద్ద. కానీ భారతదేశంలో దానికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అయింది మొన్నటి వరకు. అవును, పార్లమెంట్ సెషన్ లో ప్రతిపక్షాలు కోరాయి పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగాలి. ట్రంప్ తీసుకునే టారిఫ్లు పెంచే విధానం మీద మనం ఎట్లా ఎదుర్కోవాలి, అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రభుత్వం దీని మీద ఏం చేస్తుంది? ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఆయన ట్రంప్ గారు ఎన్నికైనప్పటి నుంచి ఆయన చెప్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకారం తర్వాత చెప్తున్నారు, ఏప్రిల్ 2 నుంచి నేను రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తాను అని చెప్పేసి అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. కానీ దీని మీద ఎక్కడ చర్చ లేదు. మన ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ లేదు. అంటే వీళ్ళకి పార్లమెంట్ మీద గౌరవం లేదు. ప్రతిపక్ష పార్టీలని కలుపుకొని ఒక చర్చ చేద్దాం, ఒక ఆలోచన చేద్దాం, ఆలోచన నుండి భారతదేశం ఎట్లా ఎదుర్కోవాలి దీన్ని అన్నదాని మీద లేదు. మూడోది డైవర్ట్ చేసేటట్టు మోడీ గారి ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆయన ఇప్పుడు మరి అందరూ విశ్వగురువు అన్నారు. మీరు ఒక మాట ట్రంప్ గారు, నేను అన్నది అదే, ట్రంప్ నాకు మంచి మిత్రుడు. ట్రంప్ గారు కూడా అదే అన్నారు, మోడీ గారు నాకు మంచి మిత్రుడు, కానీ ఆయన మాకు మంచి చేయటం లేదు, అందువల్ల మేము టారిఫ్లు విధించక తప్పదు, మా దేశం మేము చూసుకోవాలి, మా స్నేహం మాత్రం బాగుంటుంది. ఏంటది? రెండు దేశాల మధ్య స్నేహం అంటే, లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అంటే మోడీ గారు ఇద్దరికీ లాభం ఉండాలి. మోడీ ఏం ప్రయత్నించలేదా? ఏకంగా అమెరికానే పోయి మాట్లాడి వచ్చాడు కదా. అమెరికా పోయి మాట్లాడిన తర్వాతే గందరగోళం అందా. ఇప్పుడు ట్రంప్ గారు 1 by 1 చెప్తున్నారు. దాని మీద ఎక్కడ ఖండన లేదు మోడీ గారు. అటు పార్లమెంట్ లో లేదు, ఇటు బయట లేదు. ఆ విషయం తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సీరియస్ గా భారతదేశంలో అనేక రంగాలు ఉన్నాయి. ఫార్మస్యూటికల్ రంగం గానీ, అగ్రికల్చర్ రంగం గానీ, లేదు టెక్స్టైల్స్ గానీ, అనేక సీ ఫుడ్ గానీ, వీటివన్నీ ఏదైతే మన ఉత్పత్తి, ఇందులో కీలకమైనది కూడా ఏంటనంటే భారతదేశం అమెరికా మధ్య వ్యాపారంలో అమెరికాకి ఎగుమతి చేసేవి చాలా ఎక్కువ, $74 బిలియన్. కానీ మనం అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులు తక్కువని. అందుకే మనం వాణిజ్య లోట్లో లేం. అమెరికాతో వ్యాపారంలో, వాణిజ్యంలో మనకి మిగులుంది. అది కూడా తక్కువ కాదు, సుమారు $47 బిలియన్ అని చెప్పి. వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఆటోమేటిక్ గా మరి తేల్చుకుంటాయి ఆ కంపెనీలు. ఇప్పుడు ఆ కంపెనీలో ఇప్పుడు అడుగుతుంది అదే, మీరు మాట్లాడాలి ఇమీడియట్ గా, మీరు దీని మీద చేయాలని. ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మేము బైలాటరల్ ట్రేడ్ కి వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఈ సుంకాల గురించి మేమేం మాట్లాడటం లేదు, అమెరికా భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మేము ఇప్పుడు చర్చలు జరుపుతున్నాం, దాని దిశగా మేము ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు. వ్యాపారం బైలాటరల్ అవ్వచ్చు, కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దానికి లోబడి ఉండాలన్నది ఆల్రెడీ WTOలో భాగస్వామి అయిన దేశాలు. అసలు WTOయే అమెరికా సృష్టి పెట్టింది. ఇప్పుడు అమెరికా మారుస్తుంది. ఇప్పుడు అమెరికా మారుస్తుంది ఏంటి? ఇప్పుడు మాకు ప్రపంచంతో సంబంధం లేదు, మా అమెరికా ఫస్ట్, ప్రపంచీకరణ కాదు, మాది అమెరికాలో మా ఇండస్ట్రీని అమెరికాలో మేము కాపాడుకుంటాం. కానీ ఇది అందుకే ట్రంప్ గారు చెప్పినవి, మా ట్రేడ్ డెఫిసిట్ తగ్గాలి, మా వాణిజ్య లోటు తగ్గాలి, దానికోసమే మాకు బాగా అమెరికాలోనే వస్తువులు ఉత్పత్తి కావాలి. కానీ గత 40-50 ఏళ్లుగా మీకు అమెరికా తీసుకొచ్చిన విధానమే ఇది. అందుకే అప్పుడు ట్రేడ్ యూనియన్స్ కానీ, భారతదేశంలో వామపక్ష పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ చాలా స్పష్టంగా చెప్పాయి, ఈ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు భారతదేశం మీద తీవ్రంగా ప్రభావం పడతాయి. ఇందులో మనకి ఎక్కడ లాభదాయకం ఉందో దాని వరకు పరిమితం అవ్వాలి తప్ప, మనం అమెరికాతో మిత్రత్వం సరికాదు, అమెరికాతో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అమెరికా స్వలాభం కోసమే చేస్తుంది,
మనకి మన సులాభం మన భారతదేశానికి కావాల్సింది మనం ఖచ్చితంగా చూసుకొని నిలబెట్టుకోవాలి అన్నది 91 నుండి చెప్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 30 రంగాలకు సంబంధించిన వస్తువులు, 6 ఏమో వ్యవసాయ రంగ ఉత్పత్తులు, మిగతా అన్ని ఒక 24 దాకా పారిశ్రామిక. ఇవన్నిటి మీద ప్రభావం పడితే ఉపాధి మీద కానీ నిరుద్యోగం మీద దేశ ఆర్థిక పరిస్థితి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటది? అసలు ఇప్పుడే నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరుగుతుంది అనుకుంటున్న భారతదేశంలో ఆర్థిక పరిస్థితి అంత మాత్రం జనానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఈ జనం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటది? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నాడు మోడీ సర్కార్? దీని మీద కీలకంగా పడేది పరిశ్రమ మీద పడుతుంది. ఎగుమతి చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల మీద ప్రభావం పడితే ఆ పరిశ్రమాధిపతులు యజమానులు ఏం చేస్తారంటే దాన్ని ఉద్యోగుల మీదకి కార్మికుల మీదకి తీసుకెళ్తారు. అంటే కార్మికులు ఉపాధి కోల్పోవచ్చు, ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చు, అలాగే దానికి సంబంధించినవి ఏజెన్సీలు వాటి మీద ప్రభావం పడుతుంది. అందువల్ల ఇది ఒక్కదాని మీద ప్రభావం అని కాదు, ఉపాధి మీద ప్రభావం పడుతుంది, ఆదాయాల మీద ప్రభావం పడుతుంది, నెక్స్ట్ ధరల మీద ప్రభావం పడుతుంది, రోజువారీ జీవనం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నా ఆదాయం తగ్గిందో అది మిగతా నా కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే భారతదేశంలో ఏవైతే నేను వినియోగిస్తానో ఆ వినియోగించే వస్తువుల్ని నేను తగ్గిస్తాను, నా ఖర్చు తగ్గిస్తాను. అప్పుడు ఏమవుతుంది? అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఇది చిన్న విషయం కాదు. దీన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించి చెయ్యాలి అన్నది. కానీ అటువంటి చర్యలు మన మోడీ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది, లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి అందులో అని అంటున్నారు. దానికి కొంతమంది విశ్లేషకులు ట్రంప్ విధానాలే కారణం, ఈ టారిఫ్ లో ఎఫెక్ట్ అని అంటున్నారు. అసలు దానికి దీనికి లింక్ ఏంటి? ఎందుకు అట్లా స్టాక్ మార్కెట్ కుదేలవడానికి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ కుదేలవడానికి కారణం ఏంటి అని అంటే ట్రంప్ అన్ని దేశాల మీద, ప్రపంచంలో అనేక దేశాల మీద విధించిన సుంకాల వలన ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రభావం పడిన ఇండస్ట్రీస్ తాలూకా షేర్లు మార్కెట్ లో నష్టపోతున్నాయి. అదే నష్టం ఈ రోజు పేపర్ లో వచ్చింది. అదే ఇప్పుడు అమెరికాలోనే చాలా సివియర్ గా దెబ్బతిన్నారని. కానీ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడడం, స్టాక్ మార్కెట్ లో $14 ట్రిలియన్ నష్టం వచ్చిందని మన దగ్గర కూడా చెప్తున్నారు. 12-13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైందని చెప్పినని. అవి ఆవిరైన సంస్థలకు కాదు, అది సంస్థలకు కొంత వాళ్ళ విలువ తగ్గొచ్చు, కానీ ప్రభావం అందులో ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ గాని, లేకపోతే మధ్యతరగతి ఉద్యోగులు గాని, లేకపోతే కొంత ఆదాయం కలిగిన వారు గాని కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు నష్టపోతే మళ్ళీ అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. కంపెనీల మీద ప్రభావం కన్నా స్టాక్ మార్కెట్ క్రాష్ అన్నది మనం ఎందుకనంటే మన మోడీ గారు కూడా స్టాక్ మార్కెట్ ని చూడండి, స్టాక్ మార్కెట్ భూమిలోకి వెళ్ళిపోయింది, స్టాక్ మార్కెట్ ముందుకెళ్ళింది మేము వచ్చిన 10 ఏళ్లలో అని చెప్పినాను. ఇన్ని ఒడిదుడుకులు వచ్చి ఎవరు నష్టపోతున్నారు? అందువల్ల స్టాక్ మార్కెట్ ప్రభావం కన్నా మీకు సుంకాల విధింపు అన్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అని అంటే డైరెక్ట్ గా ప్రజల ఉపాధి మీద, ప్రజలు వినియోగించే ధరల పెరుగుదల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి అది ఎక్కువ ప్రభావం స్టాక్ మార్కెట్. మీరు మొత్తంగా మాట్లాడింది మోడీ ఫెయిల్యూర్, మోడీ దౌత్యం ఫెయిల్యూర్ లేదనుకుంటే ఆ సుంకాల గురించి మాట్లాడడం కానీ అవన్నీ తీరులో చెప్పారు. వాస్తవానికి చైనా మీద 34% ఉంది, మన దేశం మీద 26% ఉంది. ఇది మోడీ ఫెయిల్యూరు. కేవలము రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక ఫోన్ కాల్తో ఆపిన అతను తన ట్రంప్ సన్నిహితుడు, ట్రంప్ మిత్రుడు. అట్లాంటి టైంలో భారతదేశాన్ని బలిపెడతారని మీరు ఎట్లా అంటారు? భారతదేశ ఎఫెక్ట్ అవుతున్నా మోడీ చూస్తూ ఎట్లా ఊరుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు? ఊరుకున్నారంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న విధానాలు, మీకు ఉద్యోగ కల్పన లేదు, ధరల పెరుగుదల ఆపలేదు, రూపాయి పతనం అవుతూనే ఉంది. ఇప్పుడు దీని వలన ఇంకా సుంకాల వలన ఇంకా పతనం అవుతుందని చెప్పి వచ్చింది. ఇప్పటికే 86 రూపాయలకి రూపాయి వచ్చిందని. అప్పుడు 60 రూపాయలు ఉంటేనే గగ్గోలు పెట్టిన మోడీ గారు 2013 ఎన్నికల సందర్భంగా, 14లో జరిగిన ఎన్నికల సందర్భంగా మాట్లాడింది. మరి ఇప్పుడు ఇవన్నీ ఆయన ఎక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే మీకు ఆయన ఎంతసేపు ఇతర విషయాల మీదకి వెళ్ళారు. ఇతర విషయాలు ఆయనకి కావాల్సిన విషయాలు.
దేశానికి కావాల్సిన విషయాలు, దేశ ప్రజలకు కావాల్సిన విషయాలు, దేశంలో ఉన్న కార్మికులకి ఉద్యోగులకి కావాల్సిన విషయాలు, లేదు దేశంలో ఉన్న రైతులకి కావాల్సిన విషయాలు, వాటి మీద కాకుండా వీటికి సంబంధించి అలాగే కీలకంగా మోడీ గారు తన విధానం ఏంటి అని అంటే పెద్దవాళ్ళు పెరిగితే ఆటోమేటిక్ గా పేదలకి న్యాయం జరుగుతుందనే సిద్ధాంతం చెప్తారు ఆయన. అందుకే ఇప్పుడు అదానీ గారు అంతగా ఎదిగారని లేదు, బిలియనీర్లు పెరిగారని మా దగ్గర మేము వచ్చినప్పుడు 100 మందే ఉన్నారు, ఇప్పుడు 200 మంది పెరిగారు. కానీ బిలియనీర్లు పెరగడం వల్ల వాళ్ళకి సంపద పెరుగుతుంది తప్ప ఉపాధి కల్పనలో లేకపోతే జీతాల పెరుగుదలలో లేదు ప్రజలకి ధరలు దీంట్లో ఎక్కడ మోడీ గారు అవి చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన డైవర్షనరీ టాక్టిక్స్ చేస్తున్నారు, వాటిని పక్కన పెడుతున్నారు. గత 10 ఏళ్లుగా చూస్తున్నాం మనం. ఇప్పుడు 11 ఏళ్లు కూడా రేపు మే వస్తే 11 ఏళ్లు కూడా కంప్లీట్ అవుతాయి. అందువల్ల ఆయన ఏం చేస్తున్నారు అన్నది మీరు తీసుకుంటే అది ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు మన దేశానికి మేలు జరగాలంటే మోడీ ఎట్లాంటి విధానాలు అవలంబించాలి, ఈ ట్రంప్ సుంకాల విషయంలో ఎట్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మొదటి నిర్ణయం ఏదైతే సుంకాల వలన ఏ పరిశ్రమల మీద ప్రభావం పడుతుందో ఆ పరిశ్రమల మీద పడే భారాన్ని కార్మికుల మీద, ఉద్యోగుల మీద, ప్రజల మీదకి వెళ్లకుండా తీసుకునే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి, మోడీ ప్రభుత్వం చేపట్టాలి. అంటే అర్థం ఏంటి? సుంకాల వలన మన వ్యాపారం మీద, మన వ్యాపార సంస్థ మీద పడితే నార్మల్ గా యజమానులు ఏం చేస్తారంటే దాన్ని ప్రజల మీదకి తీసుకెళ్తారు, లేదు ఉద్యోగుల మీదకి తీసుకెళ్తారు. వాటి మీదకి వెళ్లకుండా మోడీ గారు ప్రభుత్వం నుండి అటువంటి చర్యలు చేపట్టాలి. రెండోది, అసలు భారతదేశంలో మనం విస్తరించేటట్టు దేశాలకి అమెరికా కాకుండా ఇతర దేశాలకి వెళ్ళేటట్టు ప్రత్యామ్నాయం, అలాగే భారతదేశంలో ప్రజలకి ఆ వస్తువుని తీసుకెళ్లేటట్టు ఇట్లా మీకు ఆలోచన చేస్తే దేశం మీద పడే ప్రభావాన్ని దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటువంటి చర్యలు మోడీ గారు చేపట్టాలి.